ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవి లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు. ఎన్నికలకు తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటుగా మధ్యంతర బడ్జెట్పై చర్చించనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది. ఈ సమావేశంలో 30 పార్టీలకు చెందిన 45 మంది పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రులు నేతలకు తెలియజేశారు. రేపు సమర్పించే మధ్యంతర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు 6వది. భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డులకు ఎక్కనున్నారు. మొరార్జీ దేశాయ్ సైతం 5 సమగ్ర బడ్జెట్లతో పాటు ఒక మధ్యంతర బడ్జెట్ను ప్రకటించారు. ఇప్పటికే 5 సార్లు పూర్తి బడ్జెట్ను ప్రకటించిన నిర్మలా సీతారామన్ ఈ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా తాత్కాలిక కాలానికి సమర్పించే బడ్జెట్లో ప్రజలను ఆకట్టుకునే పథకాలేమీ ఉండవు. ఇప్పటికే ఆర్థిక మంత్రి సైతం పెద్ద ప్రకటనలు ఉండవని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్లోనూ ప్రజాకర్షక ప్రకటనలు ఉంటాయని సామాన్యులు భావిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే బడ్జెట్ ప్రకటనలో ఆశించే ఆదాయ పన్ను స్లాబ్ గురించి ఎంతో ఆశగా ఉన్నారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం పాత పన్నుల విధానంలో పన్ను పరిమితి 2.5 లక్షల రూపాయలు ఉండగా కొత్త పన్ను విధానంలో 3 లక్షలుగా ఉంది. దీన్ని కనీసం 5 లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. ఎన్పీఎస్ విషయానికి వస్తే ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు 75 ఏళ్లు పైబడిన చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈపీఎఫ్తో సమానంగా ఎన్పీఎస్లోనూ పన్ను ప్రయోజనాలు కల్పించాలనే అభ్యర్థనలు పెరిగాయి. ప్రస్తుతం పాత పన్నుల విధానంలో ఎన్పీఎస్లో జమ చేసే మొత్తం 50,000 వరకు రాయితీ ఉంది. ఏటీసీ కింద లభించే 1,50,000కు ఇది అదనం. దీన్ని కొత్త పన్ను విధానంలోనూ అమలు చేయాలని కోరుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద గృహ రుణం చెల్లించేందుకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి 1,50,000 వరకు మినహాయింపు అవకాశం ఉంది. ఇది జీవిత బీమా ప్రీమియంలు, ట్యూషన్ ఫీజులు, పీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ సహా మిగిలిన వాటితో పాటు అందుబాటులో ఉంది. అయితే ఇళ్ల రుణాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్లో ఇళ్ల రుణాల చెల్లింపుల కోసం ప్రత్యేక మినహాయింపును ప్రవేశపెట్టాలని సామాన్యులు కోరుతున్నారు.
జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై ప్రస్తుతం 18% జీఎస్టీ అమలవుతోంది. దీన్ని 5%కి తగ్గించడం ద్వారా దేశంలో మరింత మందిని బీమా పరిధిలోకి తెచ్చేందుకు వీలవుతుందని పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్థనలు పెరిగాయి. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయవచ్చని అంచనా. ఇక ఇప్పటికే మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులను మరింత పెంచడమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాల మద్దతుగా నిర్ణయాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు అందజేస్తారు. అరవింద్ గారు. శిరీష, గుడ్ మార్నింగ్. సాంప్రదాయంగా వచ్చేటటువంటి ఒక ప్రక్రియ ఇది. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండు హౌస్ల జాయింట్ సెషన్ ఈ రోజు సెంట్రల్ హాల్లో జరుగుతుంది. ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే కొత్తగా కట్టినటువంటి పార్లమెంట్ హౌస్ లో మొదటిసారి రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దానికి రాష్ట్రపతిని ఒక సెరిమోనియల్ వెల్కమ్ ఉంటుంది. దాన్ని ఒక సాంప్రదాయంగా ఉంది. ఒకవైపు లోక్సభ స్పీకర్, అలాగే మరోవైపు రాజ్యసభ చైర్మన్ వాళ్ళిద్దరూ కలిసి ఆమెని తీసుకువెళ్లి అక్కడ వేదిక మీద వరకు తీసుకెళ్తారు. వారితో పాటు ప్రధానమంత్రి, అట్లాగే లోక్సభ వ్యవహారం అంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వాళ్ళిద్దరూ ఎస్కార్ట్ చేస్తారు. ఇది ఒక సెరిమోనియల్ వెల్కమ్ ఉంటుంది. ఆ సందర్భంగా సభ్యులందరూ లేచి నుంచుంటారు, కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలుకుతారు. వేదిక మీదకి ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా రాష్ట్రపతి లోక్సభని, రాజ్యసభని ఉద్దేశించి ప్రసంగం ప్రారంభిస్తారు. ఇది ఒక సెరిమోనియల్ యాక్టివిటీ. రాజ్యాంగం గత ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని అది కొనసాగింపుగా చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజు కార్యక్రమం తర్వాత సభ వాయిదా పడుతుంది. రేపు లోక్సభలో ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగం చేస్తారు. మరో మంత్రి రాజ్యసభలో ప్రసంగం చేస్తారు. ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక రికార్డు, అత్యంత ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రికార్డుని ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీట్ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. శిరీష, ఇప్పుడు మీరన్నట్టుగానే రికార్డుకు సంబంధించి అని చెప్పారు. ఇంతకు ముందు భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఇప్పుడు అదే లిస్ట్ లో నిర్మలమ్మ చేరబోతున్నారని కూడా తెలుస్తోంది. వాస్తవంగా బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఉన్నటువంటి రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ తర్వాత ఈసారి నిర్మలా సీతారామన్ ఆ రికార్డుని సమన్ చేయబోతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని ఇంకొక యాంగిల్లో కూడా చూడాలి. భారత ఆర్థిక మంత్రిగా ఒక మహిళ ఇంత సుదీర్ఘకాలం పనిచేయటం కూడా రికార్డ్. అది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా భావించాలి. ఈసారి ఆమె ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం, నిర్ణయాలు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్ బడ్జెట్ గా ఉండబోతోంది. మధ్యతరగతికి ప్రధానంగా మధ్యతరగతిని ఆకర్షించేలాగా ఈ బడ్జెట్ రూపొందించే అవకాశం అయితే కనిపిస్తోంది. శిరీష, అలాగే అరవింద్ గారు, ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో అంతగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు ఏమీ లేవన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్. సహజంగా ఎన్నికల సంవత్సరంలో వచ్చే బడ్జెట్లు మధ్య తరగతిని టార్గెట్ చేసుకుంటూ వస్తాయి. ఉన్నత తరగతి ఓట్ల కంటే సంఖ్యాపరంగా మధ్య తరగతి ఓట్లు ఎక్కువ కాబట్టి ఈ బీపీఎల్ అంటే దారిద్ర్య ఎక్కువ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకునేటటువంటి బడ్జెట్ అవకాశం కనిపిస్తోంది. మధ్య తరగతి విషయంలో ఆదాయం, అట్లాగే నేషనల్ ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం వస్తుందంటూ జాతీయ మీడియా, అదే సందర్భంలో ఆర్థికవేత్తలు కూడా ఊహాగానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శిరీష, రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ.